మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 సంవత్సరం అక్టోబర్ నెల వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని బాగు చేసేవాడు ఎవడు లేడు. ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. ఈ వృశ్చిక రాశికి గురువు, కుజుడు, తర్వాత రాహువు, ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా అసలు మనిషిని బతకనిచ్చే పరిస్థితి లేదు. బతకడం అంటే చావటం కాదు. చావటం అయితే ప్రతి వాడికి కూడా కష్టం వచ్చినప్పుడు చచ్చే పెడ వదిలిపోతుంది అనుకుంటాడు. చచ్చే పరిస్థితి కాదు ఇక్కడ కనబడుతోంది. మనిషి బతకటానికి వీల్లేని పరిస్థితి, బతకనిచ్చే పరిస్థితి కాదు. ఈ బతుకనేది ఎట్లా ఉంటుందంటే, చావటానికేమో బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు వదులుకోలేరు. తల్లిదండ్రులు ఉన్నారు, భార్య వల్ల పిల్లల వల్ల నీకు ఇబ్బంది అయితే కావచ్చు, కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు వాళ్ళకంటే ముందు నువ్వు చావటం, వాళ్ళని బాగు చేయకుండా చేయటం అనేది మానవత్వంగా అనిపించదు. దానికోసం బతుకుదామంటే బతకడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి ద్వాదశంలో కుజుడున్నాడు, అష్టమంలో గురువు ఉన్నాడు, అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు, కానీ ఏకాదశంలో రవి శుక్రుడు ఉన్నారు. ఈ రవి వల్ల నువ్వు చేసే వృత్తి బాగుంటుంది, కానీ రూపాయి చేతికి రాదు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, కానీ చెయ్యరానంత అప్పు చేసి అప్పు తీర్చలేక చాలా కష్టంగా ఉంటుంది. ఉన్నట్ట పెళ్ళైన తర్వాత అరుంధతిని చూపించి, అది కూడా పైన అరుంధతి చూడరా, అరుంధతి చూడరా అంటే వాడు ఎటో చూస్తున్నట్ట. సరిగ్గా చూడరా, అరుంధతి నక్షత్రం చూడరా అంటే, నాకు ఆ రంది లేదు ఈ రంది లేదయ్యా, ఈ పెళ్ళికి 60,000 అప్పు ఉంది, ఆ రంది తప్పితే ఇంకో రంది లేదన్నట్ట. పెళ్లి చేసుకుంటాం సంతోషంగా చేసుకోవాలి. అప్పుల పాలై అప్పులు చేసి పెళ్లి చేసుకోవటం కాదు. పిల్ల దొరకలేదని ఏ గాడిద లాంటి దానిలో చేసుకోవటం కాదు. నీకు పెళ్లి కావాల్సిన యోగం ఉందా లేదా, అది ముందు నీ జాతకరీత్యా చూసుకోవాలి. పెళ్లి కావాల్సిన యోగం నీ జాతకంలో లేనప్పుడు ఏం చేస్తే నీ పెళ్ళి అవుతుంది, అది కూడా చూసుకోవాలి. సరే, పెళ్ళి అయిందనుకోండి, నీ జాతకంలో బాగుండనప్పుడు సంతానం కలక్కపోవటము, మీ భార్యాభర్తలకు అనారోగ్యాలు రావటము, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. చాలామందికి పిల్లలు పుట్టకపోవటము, వాడి కడుపులోనే బిడ్డలు పోవటము, గర్భిణీలు పోవటము, ఇట్లాంటివి తయారవుతూ ఉంటాయి. ఇటువంటి బాధలు చాలామందికి వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నీ గ్రహస్థితి బాగుండగా పట్టుదలగా పెళ్లి చేసుకోవటం. పెళ్లి చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం ఉంది. పెళ్లి చేసుకునేంత వరకు, మంగళసూత్రం కట్టేటంత వరకు, మెళ్ళో పూలదండ వేసేటంత వరకు, తలంబ్రాలు నెత్తిన పోసేటంత వరకు పెళ్లి కూతురు మాత్రం తలకాయ ఉంచుకొని ఉంటుంది. లోపల గదిలో పోయిన తర్వాత మాత్రం తలకాయ ఎత్తుతుంది. ఆమె తలకాయ ఎత్తి నిన్ను శాసించే స్థితికి వచ్చిందంటే నువ్వు పనికిరావు. మరి భార్య శాసించే పద్ధతి లేకుండా భార్యకి ఏం కావాలో అవి తెచ్చిపెట్టగలిగి నీకు అన్ని విధాలుగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంటే ఆ ఆనందం వేరు. అట్లా కాకుండా ఈ కుజుడు ద్వాదశంలో ఉండగా, కుజదోషం ఉండగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ బాధ ఎవరూ తీర్చలేరు. కాబట్టి వివాహం చేసుకోవాలంటే ఈ రాశి వాళ్ళు కుజదోషం కానీ, కాలసర్ప దోషం కానీ, ఇట్లాంటి దోషాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకొని, ఆ దోషాలు ఏమన్నా పోవటానికి మార్గం ఉందేమో చూసుకొని, ఆ దోషం పోయింది అన్న తర్వాత మీరు వివాహం చేసుకుంటే ఎంతైనా మంచిది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఆ వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం, పెళ్ళం కావాలని మగవాడికి, మొగుడు కావాలని ఆడదానికి ఆ యుక్త వయస్సు ఆ రకంగా ప్రేరేపింపబడుతుంది. కానీ ఆ ప్రేరేపణని అణుచుకొని
సహజమైన నీకు వంశం, నీ వంశంలో మంచి ఉత్తమరాలైన పిల్లల్ని తెచ్చుకోవాలి. మరి అటువంటి వివాహం జరిగితేనే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. వివాహం కావడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ షష్టాష్టకాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, ఇట్లాంటి విపరీతమైన దోషాలు ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే జాతక చక్రం ద్వారానే తెలుస్తుంది. ఏదో ఎక్కడికో పోయి ఏ పంతులు గారినో పిలుచుకొస్తే అది తెలియదు కాదు. కనీసం నీ జాతకం సక్రమంగా చూడాలంటే నీవు పుట్టిన సంవత్సరం పంచాంగం కావాలి. కంప్యూటర్ ద్వారా వేస్తున్నారు. కంప్యూటర్ ద్వారా కూడా ఆ కంప్యూటర్ సరిగ్గా ఉంటే పర్వాలేదండి. ఆ అంకెల్లో ఒక అంకె వాడి కదిలిపోయింది అనుకోండి, ఆ అంకె దాని పక్క అంకె పడుతుంది. దాంట్లో జాతకం మొత్తం ఫాల్ట్ అయిపోతుంది. కాబట్టి చేత్తో వేసేటువంటి జాతక చక్రం ఉండాలి. చేత్తో వేయాలి. జాతకాన్ని మళ్ళీ పరిశీలించగలిగిన శక్తి కావాలి. ఆ రాశి ఏమిటి, ఆ లగ్నం ఏంటి, ఆ రాశి వాళ్ళకి ఏ గ్రహం మంచి చేస్తుంది, ఇటువంటివన్నీ తెలుసుకొని మీ జాతకం చూసి చెప్పినప్పుడే మీరు వివాహానికి ఉద్యుక్తులు కావాలి. అదే కాదు, వివాహానికి ముందు నీ జాతకం ఎట్లా ఉందో పూర్తిగా పరిశీలించుకొని ఆ దోషం ఎట్లా పోతుందో చూసుకొని ఆ దోషం పోగొట్టుకొని పెళ్లి చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి సమస్య అంటూ రాదు. జాగ్రత్త పడితే చాలా మంచిది. ఎప్పుడూ కూడా మానవ జీవితంలో బాల్యం, రెండోది యవ్వనం, 3 కౌమారం, 4 వార్ధక్యం, ఈ 4ంట్లో ఈ యవ్వనం మనిషిని నాశనం చేస్తుంది. ఈ యవ్వనం ఎందుకు నాశనం అవుతుందో దాన్ని ఇప్పుడు చెప్పగలిగిన టైం కాదు. ఈ టైంలో చెప్పకూడదు. కానీ ఈ యవ్వనంలో వివాహ సమస్యలో చాలామంది ఇబ్బంది పడి కోర్టులకు వెళ్ళి కోర్టులో కేసులన్నీ విపరీతంగా పేరుకుపోయినాయి. వివాహం కాకమునిపే బాగున్నాను, వివాహం తగిలించుకొని ఎటూ కాకుండా పోయినాను, ఉద్యోగం పోయింది, ఇల్లు పోయింది, వాకిలి పోయింది, మరి పిచ్చెక్కింది. ఇది ఎట్లా ఈ వివాహ బంధం, ఇప్పుడు చేసుకున్న వివాహ బంధం ఎట్లా తెగిపోతుంది, ఎట్లా విడాకులు వస్తాయని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తొందరపడి జాతకం సరిగా చేసుకోవటం వల్ల అన్ని విషయాల కంటే ముందు వివాహ విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త పడండి. మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను. దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు నవగ్రహాలు, శరీరంలో నవరంధ్రాలు, ఇవన్నీ కూడా ఈ 9 చాలా ప్రత్యేకమైనవి. అమ్మలగన్నయమ్మ, మూలమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకరు లేరు. కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి. అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతుంది. అంతేగాని బలి ఇవ్వమని కోరటం లేదు ఆమె. బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి. ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు. దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు. కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయకూడదు. ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు 10 రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో, జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది. కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది. ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రాహ్మణ్ణి, ఒక గొర్రె పొట్టేల్ని, ఒక మేక పొట్టేల్ని, తర్వాత ఒక బండెడు అన్నం, ఇట్లా విపరీతమైన ఆహారం
రోజుకొకళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది. మరి యుద్ధంలో బండి చక్రం ఆగితే వేలు పెట్టి నడిపింది. నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుడిని సంహరించింది. ఈ దసరా నవరాత్రులు పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసురుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణం దీపేనా హరదే పాపం సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం నరకాసుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు, విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు. ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి, అది దీపోత్సవం అంటారు. అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం. మన దోషాలని పోవటానికి దసరాలో అమ్మవారి పూజ, దీపావళి రోజున అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ. ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి. అందరం బాగుంటాము. స్వస్తి.